చేతులు ఎత్తండి, సరిగా చేతులు ఎత్తండి. మీరందరూ అబద్ధీకులే. నేను చెప్పనా, ప్రత్యక్షంగా ఈ పని చేయలేదు కానీ పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే. చాలామంది పరోక్షంగా రోజు చేస్తున్న పని అదే. వాక్యాన్ని మీరి అడుగేసిన ప్రతిసారి వాక్యాన్ని తొక్కెళ్తున్నాను. వాక్యాన్ని మీరి పరితెగించి ప్రవర్తిస్తున్న ప్రతిసారి పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని కాలుతో తొక్కి దాడుతున్నాను. వెలిచూపుల్లో గుండె జాల తొక్కటానికి, కానీ పర్సనల్ లైఫ్లో, సమాజంలో తొక్కకేం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? రోజు తొక్కుతానే ఉన్నావు. ఎక్కడ దేవుని మాట మీరావో, ఎక్కడ ఆజ్ఞ మీరి అడుగు వేశావో, వేసిన ప్రతిసారి దేవుని వాక్యాన్ని తొక్కావు. వాక్యాన్ని దొక్కితే యేసుని దొక్కినట్టు కాదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అదే. ఎవరైనా ట్రై చేస్తారా? మీరు రహస్యంగా దొక్కుతారు, బహిరంగంగా దొక్కరు కదా. గుండె జాలదు. ఒక్కసారి ఆలోచన చేయండి. నశించిపోతున్న జీవితాలను వెతికి రక్షించి కొండంత ఆశ పెట్టుకున్నాడు. ప్రసవ వేదన పడి కని పెంచి పెద్ద చేసిన బిడ్డలు ఎదిగిన తర్వాత అక్కరకు వస్తారు అని ఆశిస్తారు తండ్రి. చెట్టంత ఎదిగిన స్థితిలో తండ్రిని పడేసి కాలుతో తొక్కి బిడ్డ దాటి వెళ్తుంటే ఆ తండ్రి గుండె కోత వర్ణన శక్యము, వర్ణింప సాధ్యం కాదు. మహిమ వస్త్రాలు మన కట్టబెట్టడానికి నగ్నంగా ఉన్నాడు. మహిమ శరీరాన్ని మనకివ్వడానికి చీలికలు పేలికలు అయ్యేంతగా తన్నులు తిన్నాడు. శాశ్వత ఘనతను మనకివ్వడానికి ఉమ్ములు ఆ ముఖం మీద ఊహించుకొని మౌని అయ్యాడు. శాశ్వత నరకం నుంచి మనల్ని తప్పించడానికి నరక యాతన అనుభవించాడు. మట్టి లోకంలోంచి పాతాళానికి వెళ్ళాల్సిన మనల్ని మహిమలోనికి తీసుకెళ్ళడానికి ఈ భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు. మన ఆత్మదాహం తీర్చడానికి ఆయన దప్పికొన్నాడు. మన ఆత్మీయ ఆకలి తీర్చడానికి ప్రభు ఆకలి కొన్నాడు. మనల్ని ధనవంతులు చేయు నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. జీవవాక్కులు పలికిన ఆ నోట రక్తము గారింది, కరుణ నిండిన కన్నులలో రక్తము గారింది. ఎవరి కోసం? మన విచ్చలవిడిగా జీవించి సమాజంలో ఆయనని అనుదినము సిలువ వేస్తూ, అంటే ఒకసారి వేసిన సిలువ జాల్లా, రోజు మన తప్పుడు ప్రవర్తన, తప్పుడు క్రియలు కనపరిచిన ప్రతిసారి యేసుని మరల సిలువ వేస్తున్నాం. పాట పాడుతున్నాం. ఏమన్నా తెలుసా? ఆ దుష్టులు నిన్ను సిలువ వేసి చంపిరయ్యా, ఆ దుష్టులు నిన్ను సిలువ వేసి చంపిరయ్యా అని పాట పాడుతున్నాం. ప్రతిరోజు మన చర్యల చేత మనం సిలువ వేస్తానే ఉన్నాం. యేసయ్య అంటాడు, వాళ్ళు వేసిన సిలువ ఒకసారేనా, నువ్వైతే అవకాశం దొరికినప్పుడల్లా వేస్తున్నావురా అంటాడు. నేను చూపించిన ఈ ప్రక్రియ, ఈ క్రియ నా సొంత మాటలు కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం ఒక్కసారి చూడండి. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, తెలిసి బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు గాని, ఆ పాపములకు బలి ఇకను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండను. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అదుగో దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. నా మాట నీకు గుచ్చుకుంటే మళ్ళా వారం నువ్వు కనబడవు.
నీలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, అవసరంలా. మారు మనసు పొంది జీవితాన్ని దిద్దుకొని ఆయనను సిలువ వేసి బాహాటంగా అవమానపరచటం మానుకొని మారు మనసు పొందేవాళ్ళు 10 మంది చాలు. మారు మనసు పొందని ఇష్టపడకుండా ప్రతిరోజు బరి తెగించి సభ్య సమాజం చూస్తుండగా నీచత్వానికి ప్రలోభానికి లోనై నేను చేసే ఈ పని వల్ల సమాజం ఎప్పటికీ కూడా యేసు ప్రభుని అంగీకరించదు కదా అన్న భయం లేకుండా అడిగేస్తున్నావు. ఎంత గుండె ధైర్యం, ఎంత తెగింపు, ఎంత లెక్కలేనితనం. నేను చెప్పనా, నువ్వు దేవుని కుమారుని కాళ్ళతో దొక్కుతున్నావు. మళ్ళా సిలువేసి అన్నావు. ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడు. ఒక్కసారి బైబిల్ తీయండి, ఒకసారి బైబిల్ తీసి వెలిగింపబడి చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యమును సంబంధమైన శక్తుల రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తన విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు. అదిగో ఉందా ఏం చేసిన వాళ్ళు సాక్ష్యం అవసరం లేదా? సాక్షి జీవితం అక్కర్లేదా? ఎట్లున్నా పర్వాలేదా? సమాజం ఏమనుకున్నా పర్వాలేదా? బతికేద్దామా? కాసేపు జీర్ణంగా లేదే ఆకారం చూడటానికి. ఏది మనకి? మరి మనల్ని అన్యజనులు ఎట్లా జీర్ణించుకుంటారండి? నీకు తెలుసా, ఆత్మల్ని రక్షిస్తావని ఆశపడి నీకెళ్ళి చూస్తే దేవుడు కేవలం నువ్వే నాశనం చేస్తున్నావు. ఆత్మల్ని కేవలం నువ్వే. బరి తెగించిన నీ క్రియలో, బరి తెగించిన నీ ప్రవర్తన, నీచత్వంతో నిండిపోయి వేషధారణలో బ్రతుకుతున్న నీ బ్రతుకో అన్యజనులు దేవుని వైపు మళ్ళకుండా అడ్డకేస్తున్నారు. నీకు తెలుసా? సాక్ష్యంతో నిమిత్తం లేదా? సోదరులారా, మీలో కొంతమంది దేవుని భయం కలిగి బతికితే మీకు వందనాలు. అందరినీ నేను అనట్లా. బరి తెగిస్తున్నారు చూడు, తెగించి మహా గుండె ధైర్యం చేసి బాహాటంగా రోడ్డు ఎక్కుతున్నారు చూడు. ఎవరేమనుకుంటే నాకెందుకు? నా శరీర వాంఛ తీరాలి, లేకపోతే నాకు ఆశలు తీరాలి, నాకు డబ్బు కావాలి, లేకపోతే నా కోరికలు తీరాలి, నాకు లోకం కావాలి. లోక సంబంధమైన ఇచ్చలు నేను చంపుకోలేను. దానికోసం ఎంత నీచానికైనా దిగజారుతాను. నాకు కావాలి అని బతికే కొంతమంది ఉన్నారు. నువ్వు నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి, అమ్మో నా సాక్ష్యం నేను ఎక్కడన్నా ఇంత తేడాలో దొరికితే నా దేవునికి అవమానం, అన్యులు ఎప్పటికీ నా ప్రభు వైపు తిరగరు, అమ్మో నేను జాగ్రత్తగా బ్రతకాలి అని బతికే వాళ్ళతో నేను చెప్పట్లా. ఒకవేళ అలా బతుకుతున్న వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో గడ్డి తినే ఛాన్స్ ఉంటే జాగ్రత్త. రా, ఇప్పుడు ఆమోదిస్తారా? అవసరం లేదా? సాక్ష్యం అవసరం లేదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు ప్లీజ్. నేను చెప్పింది నిజమా కాదా? మీకు జీర్ణం కాలేదే, జస్ట్ గెటప్పే తట్టుకోలేక పటాపటా బయటపడ్డారే. మరి నువ్వు ఇంకా మీరు విశ్వాసులు, ఇందాక అన్న చెప్పాడు హృదయం చూడొచ్చు మనం, అటు పై గెటప్ ఎట్లుంటేనే మన హృదయం చూద్దామని అలా అనుకున్న మంచి మనస్తత్వం కలిగిన మనమే రాజీ పడలేదే. ఏమీ తెలియని అన్యుడు ఎట్లా ఒప్పుకుంటాడండి మనల్ని? ఏమీ తెలియని అన్యుడు మనల్ని ఆమోదిస్తాడా? వాడి చరిత్రలో దేవుని దగ్గరికి వస్తాడా? ఆత్మల్ని రక్షించాల్సిన నువ్వే నీ చర్య ద్వారా వాడు ఎప్పటికీ కూడా దేవుని వైపు మళ్ళుకోకుండా అడ్డుపడుతున్నావు అని గ్రహించావా? అడగడా లెక్క? ఏం చేస్తావని నీ కోసం ప్రాణం పెడితే ఏం చేశావు? దౌర్భాగ్యురారా, ఇంతమంది నీ దరిద్రపు సాక్ష్యం వల్ల నాశనం అయ్యారు. చెప్పలేక అంటే ఏం చెప్తావు?
జాగ్రత్త, శరీరం నవనవలాడుతూ ఉందనుకుంటున్నావేమో. చూస్తానే పటామని పడిపోయిద్ది. చిత్రవద అనుభవించాల్సి వస్తుంది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమన్నది వాక్యం. వదిలిపెట్టాడు, నిన్ను నరకానికేం పోనీడు. నీకు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చి రక్షించుకుంటాడు. కాకపోతే నీ వల్ల కొంతమంది నాశనం అవుతారు. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడ్డావు కదా. ఇంకా బరి తెగించి మూర్ఖిస్తే అప్పచెబుతాడు కూడా శత్రువుకి. యవనస్తులు దేవుని సన్నిధిలో ఉన్నామా, పరిశుద్ధ సన్నిధిలో ఉన్నామా, ఎక్కడున్నాం, ఏమి వేరే ప్రాంతానికి మనోడు ఒక సువార్త సభకి వాక్యం చెప్పడానికి వేరే సహవాసానికి వెళ్ళాడు. తబలా కొట్టేవాడికి ఫోన్ చేస్తున్నా అక్కడి నుంచి ఒక అమ్మాయి. ఎక్కడ పరిచయం వీళ్ళకి? సంఘంలో తబలా కొట్టేవాడిని లవ్ చేసిందంట. అని నాకు చెబుతున్నాడు, ఇట్లా ఫోన్ చేసిందన్నా అని. ఏం చెప్పావురా అన్నా? తిట్టి పెట్టేశానన్నా అని చెప్పాడు. ఎక్కడ? ఏంటది? ఏ స్థలం? ఏమి నేర్చుకుంటున్నావు? ఏం వింటున్నావు? ఇంత స్ప్రెడ్ అయితే తలెత్తుకుంటావా అన్యుల్లో? ఎవరేమనుకుంటే నాకే? బరి తెగించి అడుగు వేయటం ఏందంట? కనీసం పశ్చాత్తాపం కూడా కనపడదు, దిద్దుబాటు కూడా కనపడదు, మారు మనసు కూడా కనపడదు. ఏందంట అని మళ్ళా నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే బాధ పెట్టనివ్వండి. మారు మనసు పొందండి. ఒక తీర్మానం కలిగి జీవించండి. ఒక విషయంలో నేను నిందలు అందరా అని పర్వాలేదు. నిజంగా ఒక పాపం చేసి, నిజంగా ఒక అక్రమం చేసి నేను రోడ్డు ఎక్కిన నాడు నాది కాదు అవమానం. నా మీద బోల్డ్ అంత నమ్మకం ఉంచి ఎన్నో జీవితాలు నా చేతికి అప్పగించిన నా దేవునికి తలదించుకున్నంత పని అయితే. మీ చప్పట్లు కాదు, మీరు ఆలోచించండి ప్లీజ్. నా గుండెల్లో భయం అదే. నేను ఎక్కడా తేడా పడకూడదు. నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే నా దేవునికి మహిమే రావాలి. ఆయనకు అవమానం తెచ్చే జీవితం నాకు వద్దు. నా ప్రార్థన అది, ఎవ్రీడే నా ప్రార్థన అది. షాలేం రాజు అనేవాడు ఒకడు బ్రతికితే నీ మహిమ కొరకు బ్రతకాలి. ఆ బ్రతుకు లేనప్పుడు చావే మేలు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను. నా చేతనైనంత వరకు బ్రతుకుతున్నా. మీకు అందరికీ అదే నేర్పుతున్నా. జాగ్రత్త.